నారా లోకేష్ గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం మండల సుందరమ్మ గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. స్వామి, మీకు పెన్షన్ ఎన్ని రోజుల నుంచి వస్తుంది? పెన్షన్ 5-6 ఏళ్ళ నుంచి వస్తుంది. 5-6 ఏళ్ళ నుంచి వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు 4000 వస్తుంది. గతంలో 3000 వచ్చేది. 250 పెంచుకుంటే వస్తుంది. అది లాస్ట్ కు 3000 చేసినారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3000 కాకుండా 4000 కాకుండా 3000 ఎక్స్ట్రా ఇచ్చినాడు. 7000. చాలా సంతోషము. ఇంకా సుంతమ్మక్క, ఈ నియోజకవర్గంలో సుంతమ్మక్క గారు బాగా చేస్తుంది. మీకేమైనా సమస్యలను స్పందిస్తున్నారు? ఇంకా ఏమన్నా ఇప్పుడు పాపంపేట పంచాయతీలో రోడ్లు 7 కోట్ల విలువైన రోడ్లు వేసినారు. మీకు ఇంకా ఏమన్నా త్రాగునీటి సౌకర్యం కూడా త్వరలో 2 నెలల్లో పూర్తి అవుతుంది. మనకి ఏం లేక కొంచెం కాలం ఒకటి వస్తే సరిపోతుంది. అంతకంటే 7 కోట్లతో చేసినారు. మళ్ళీ 3 కోట్లతో అభివృద్ధి పనుల్లో భాగంగా కాలువలు కూడా పెడతారని చెప్పారు కదా. సరే, మంచిది. ప్రభుత్వం బాగా అభివృద్ధి చేస్తుంది. ఇమీడియట్ గా పడుతున్నాయి వెంటనే. తల్లికి వందనము బాగా వస్తుంది అందరికి. పెన్షన్ ఆదివారం అంటే 1 రోజు ఇస్తున్నారు. అది 1వ తేదీ 1వ తారీఖు ఆదివారం అంటే 31వ తారీఖు ఇస్తున్నారు. ఇంటి వద్దకే పెన్షన్ లేదంటే వస్తున్నారు. ఇంటి వద్దకే వస్తున్నారు. 2 ఏళ్లలో బాగుందా ముందు ప్రభుత్వం కన్నా? ఇప్పుడే బాగుంది. దానికి దీనికి వ్యత్యాసం ఏముంది స్వామి? అవన్నీ వ్యత్యాసం అంటే మీకు పెన్షన్ పెంపా లేకపోతే అభివృద్ధి? అభివృద్ధి పరంగా బాగుంది. అన్ని రకాలుగా బాగుంది పెన్షన్. అప్పటికంటే ఇప్పుడే చాలా మేలు. చాలా సంతోషంగా ఉంది సార్. చాలా దిగవద్ది 1వ తేదీగా ముందు వెంటనే ఇస్తున్నారు. ముందు పెన్షన్ ఎన్ని రోజుల నుంచి తీసుకుంటారు? ఎన్ని సంవత్సరాలు? 5-6 ఏళ్ళ నుంచి తీసుకుంటారు. అప్పుడు 1000-1500 2000 ఇస్తుంది. ఇప్పుడు చంద్రబాబు ఈ ప్రభుత్వం వచ్చినాక 3000 నుంచి 4000 చేసినారు. చాలా సంతోషం. 1వ తారీఖునే ఇస్తున్నారు కదా? 1వ తారీఖు సండే అయినప్పుడు 31వ తేదీని ఇస్తున్నారు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? నేను ఒకటే పిల్లలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి అభివృద్ధి పథంలో కూటమి ప్రభుత్వం నడిపిస్తుంది. కావున తెలుగు ప్రజలందరూ ఒకసారి మళ్ళీ అందరూ తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వంలో ఎవరైతే నిలబడతారో వాళ్ళందరికీ స్థానిక సంస్థల్లో సపోర్ట్ చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందు అభివృద్ధి భాగంగా దూసుకొని పోతుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ సైకో ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా వాళ్ళు మా దృష్టికి తెచ్చి ఈరోజు అవన్నీ అభివృద్ధిలో భాగంగా ఇప్పుడుండే ప్రజాప్రతినిధులు అయితే ఏమి, కూటమి ప్రభుత్వం నాయకులైతేనేమి ముందంజలో ఉండి నడిపిస్తున్నారు. అవన్నీ ఓర్చుకోలేక ఈరోజు అన్నీ కూడా ప్రశంసలు అభినందించాల్సింది పోయి ఈరోజు ఎంతగా దూషిస్తున్నారంటే ప్రజానీకం కూడా చూస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా మేము కూడా కూటమి ప్రభుత్వంలో భాగంగా ప్రతి పనిలోనూ మా నియోజకవర్గం అయితే ఏమి, రాష్ట్ర అభివృద్ధిలో అయితేనేమి అంతా కూడా ముందంజలో ఉండి పరిశ్రమలు తీసుకొచ్చి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా ప్రారంభిస్తున్నారు. దానికి కూడా సంతోషం. మా అందరూ కూడా ఈరోజు సుఖంగా ఉండామని కూడా ప్రజలను అడిగితే చెప్తున్నారు. మా ప్రభుత్వం ఎలా ఉంది అంటే, మీ ప్రభుత్వం చాలా బాగుంది, అభివృద్ధిలో భాగంగా కూడా ముందంజలో ఉన్నారని చెప్తున్నారు. అలాగే మా స్థానిక ఎమ్మెల్యే రాప్తాడు ఎమ్మెల్యే గారు పరిటాల సుంతమ్మ గారు అభివృద్ధి కూడా చాలా ప్రశంసిస్తున్నారు. ఒక మహిళ అయినా కూడా అన్నీ సాధించి కూడా ఈరోజు ప్రాజెక్టులు అయితేమి,
అభివృద్ధి పరంగా అయితేమి, స్కూళ్ళు కాలేజీలు అయితేనేమి, రోడ్ల పరంగా అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, ముఖ్యంగా నీటి వసతి. ఈరోజు పేరూరు ప్రాజెక్ట్ అయితేమి అన్ని రిజర్వాయర్లకు కూడా నీళ్లు నింపిన ఘనత మన పరిటాల సునీతమ్మ గారిది అని కూడా చెప్పవచ్చు. మీరు కూడా ముందు అందరూ కూడా జాగ్రత్త పడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ముందుకు కూడా మనము ముందంజలో ఉండి ఏ విభాగంలోనూ నష్టపోకుండా ఉంటామని చెప్పి కూడా మీ ప్రజల తరఫున మేము ఆశిస్తున్నాం. మీరు కూడా మమ్మల్ని సహకరించి ముందుకు నడిపించాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారము. ఎందుకంటే ఈ రోజున 1వ తారీఖు ఇంటింటి కార్యక్రమంతో పాటు పింఛన్ కార్యక్రమం ఇవ్వడం ఎన్డీఏ గవర్నమెంట్ కానీ చంద్రబాబు సార్ నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో నారా లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితే, చంద్రబాబు అయితే, మా ప్రీతమ నేత సునీతమ్మ అక్క గారు ఆదేశానుసారం ఈరోజు 1వ తారీఖు పింఛన్ కార్యక్రమంతో పాటు డోర్ టు డోర్ తిరగడం జరుగుతూ ఉంది. ప్రజల్లో అనేక స్పందన బాగా వస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తూ ఉందని. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని దృష్టి చెప్తున్నారు. వాటర్ కానీ డ్రైనేజ్ కానీ చెప్తున్నారు ఈ కాలనీల్లో. అవి కూడా నెరవేర్స్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వ నాయకులు కూడా, లోకల్ లీడర్లు కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. అనేక కార్యక్రమాలు ఎన్డీఏ ముందు తీసుకుపోతారు. రాయలసీమలో కూడా కొన్ని ప్రాజెక్టులు తీసుకువచ్చడానికి చంద్రబాబు సార్ సుఖముఖంగా ఉన్నాడు. రాయలసీమను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని, ప్రత్యేకంగా అనంతపురాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకునే కార్యక్రమం ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తూ ఉంది. ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు తీసుకోవడానికి తెలుగుదేశం డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించబడింది. మన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ఆదేశాల మేరకు ఈరోజు 1వ తారీఖు పింఛన్ల కార్యక్రమంతో పాటు డోర్ టు డోర్ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ప్రజలకు మనం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ కార్యక్రమం అయితేనేమి, గ్యాస్ పథకం అయితేనేమి, మరియు ఉచిత బస్సు కార్యక్రమం అయితేనేమి, మరియు పరిటాల సునీతమ్మ అక్క గారు పాపంపేట పంచాయతీకి దాదాపు 5 కోట్ల గ్రాంట్ను శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా పాపంపేట గ్రామ పంచాయతీలో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. అలాగే మంచినీటి చాలా కార్యక్రమం కూడా జరిగింది. తొందరలో మంచినీటి పథకం కూడా తీసుకురావడం జరుగుతుంది. కావున పాపంపేట ప్రజలందరూ కలిసి రాబోయే పంచాయతీ ఎలక్షన్లో కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ, జెడ్పీటీసీలో కానీ సునీతమ్మ అక్క గారి నాయకత్వంలో అందరికీ బాగా విజయం జరిగేటట్లు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా 2 ఏళ్ల పాలనపై ప్రజా అభిప్రాయ సేకరణలో భాగంగా డోర్ టు డోర్ వెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు 1వ తారీఖున పాపంపేట పంచాయతీ నందు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాటు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ప్రజలు చాలా సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3000 పెన్షన్ను ఒకేసారి 4000 రూపాయలు పెంచి 1వ తేదీనే టెన్షన్గా ఇంటి వద్దకే పెన్షన్ అందజేస్తున్నందుకు ప్రతి ఒక్కరు, వృద్ధులు, మహిళలు, వితంతువులు, వికలాంగులు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో ఈ కాలనీలు ఏర్పడిన తర్వాత ఇక్కడ రోడ్డు సౌకర్యాలు లేక ప్రజలు అవస్థలు పడుతుంటే గత ప్రభుత్వంలో ఇక్కడ మట్టి రోడ్లు వేసి తూతూ మంత్రాన ఎలక్షన్ సమయంలో ఏదో ప్రజలకు సేవ చేశామంటూ చేసి వెళ్ళిపోయారు. అవి ప్రజలు నమ్మకుండా వారిని తిరస్కరించిన సందర్భంగా పరిటాల సునీతమ్మ గారు ఎన్నికైన వెంటనే ఇక్కడ దాదాపుగా పాపంపేట పంచాయతీ నందు 7 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ఇక్కడ మౌలిక వసతులు కల్పిస్తూ రోడ్లు, మురుగునీటి కాలువలు, అదేవిధంగా ఇక్కడ ప్రజానీకం ఆరోగ్య అవస్థలు పడుతుంటే ఎన్టీఆర్ వైద్య సేవలో లేని రోగాలకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి వెసులుబాటును కల్పిస్తూ అనేక సౌకర్యాలు కల్పిస్తూ పరిటాల సునీతమ్మ గారు పాపంపేట పంచాయతీని అభివృద్ధి పథంలో రాప్తాడు నియోజకవర్గంలోనే ముందుగా ఎక్కడా లేని విధంగా ఇక్కడ 7 కోట్ల నిధులు వెచ్చించిన సునీతమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఫ్రీ బస్సు, 3 సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు, ఈ విధంగా 2 ఏళ్ల ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే ఈ రోజున వైజాగ్లోని భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభం కాబోతోంది ప్రధాని మోడీ గారి ఆధ్వర్యంలో. ఇందుకోసం ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసి అనేక పరిశ్రమలను తీసుకొస్తోంది. కాబట్టి ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఇదే విధంగా
మిగిలిన 3 ఏళ్లలో కూడా మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం.